హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మోడల్ క్రాప్ టాప్ 20 minutesలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కటింగ్ చూద్దాం. ముందుగా క్లాత్ని 4 foldings వేసుకోవాలి. అక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 6 పెట్టుకోవాలి. అక్కడ నుంచి చెస్ట్ లైన్ కూడా 6 పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేయాలి. ఇక్కడ రెడీ షోల్డర్ +1 మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 inches వచ్చింది. నెక్ డీప్ కూడా 4 inches వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం 1/2 inch మార్క్ చేసుకుంటున్నాను నేను. క్రాప్ టాప్ లెంత్ వచ్చేసి 13 inches. సో 13 + 1 ఖర్చులకి ఒక 1 inch మార్క్ చేసుకోవాలి. 13 + 1 14 inches మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 28 వచ్చింది. 28 / 4 7 వచ్చింది. 27 / 4 6.75 వచ్చింది. పిల్లలకి ఎప్పుడు కూడా కొంచెం లూజ్గా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. సో దానికోసం నేను చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 1/2 inch లూజింగ్ పెడుతున్నాను. లూజింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఎంత అయితే మార్జిన్ కావాలో అంత మార్క్ చేసుకోవాలి. చెస్ట్ అండ్ వేస్ట్. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్ గీసుకోవాలి ఇలాగా. ఇక్కడ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో చెస్ట్ లైన్ పైన కూడా అంతే మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం 1/2 inch మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి చెస్ట్ లైన్కి మధ్యలో ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత అయితే పెట్టుకున్నామో దానికి 1/2 inch తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అంటే 5.5 మార్క్ చేసుకోవాలి. డాట్స్ కలుపుతూ ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి ఆర్మోల్ కోసం. అలానే బయటికి 1/2 inch మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఆర్మోల్ కోసం, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ కోసం. ఇక్కడ 0.75 మార్క్ చేసి ఇలా కర్వ్ స్కేల్తో ఈ 3 డాట్స్ కలిసేలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి. ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక సిస్టర్ అడిగారు. ఈ వీడియో మీకోసమే చేశానండి. ఎందుకంటే నా ఫస్ట్ కామెంట్ మీరే. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను సేమ్ నెక్ టిప్ పెడుతున్నాను. మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు మీరు. నేను సేమ్ నెక్ టిప్ పెడుతున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. ఆర్మోల్ దగ్గర బ్యాక్ ఆర్మోల్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మోల్ విడిగా తీసిన తర్వాత కట్ చేయాలి. ఫ్రంట్ ఆర్మోల్ కట్ చేయకూడదు. బ్యాక్ ఆర్మోల్ నుండి కట్ చేసుకుని రావాలి. ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ స్లోప్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మోల్ కూడా కట్ చేసుకోవాలి.
ఇక్కడ బ్యాక్ ఓపెన్ కోసం కట్ చేసేసాను, కానీ మీరు నెక్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది స్టిచ్చింగ్. ఉన్న విధంగా మెయిన్ క్లాత్ 4 ఫోల్డింగ్స్ వేసి బ్యాక్ పార్ట్ పెట్టి చుట్టూ కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తే నీట్గా వస్తుంది. సో అందుకని నేను నెక్ దగ్గర కట్ చేయలేదు. ఇక్కడ 2 ఫోల్డింగ్స్ వేసాను, మీరు 4 ఫోల్డింగ్స్ వేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోండి. నేను ఫ్రంట్ విడిగా బ్యాక్ విడిగా కట్ చేసుకున్నాను, మీరు అలా కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేయడం వల్ల మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసి నెక్ అండ్ షోల్డర్ స్లోప్ దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ అండ్ షోల్డర్ స్లోప్ దగ్గర మార్క్ చేయాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా షోల్డర్ స్లోప్ దగ్గర 5 ఇంచెస్, నెక్ ఫోల్డింగ్ దగ్గర 5 ఇంచెస్ మార్క్ చేసి ఈ 2 పాయింట్స్ కలుపుతూ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నేను ఏంటంటే 4 ఇంచెస్ బెల్ట్ పెడదాం అనుకున్నాను, అటు ఇటు హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం 5 ఇంచెస్ పెట్టాను అన్నమాట. తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకోవాలి. విధంగా 2 పీసులు కట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసి అంటించాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఐరన్ చేసుకోవాలి 2 పీసెస్కి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా ఐరన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. లోపల పక్క లైనింగ్ కోసం ఇలా ఒక పీస్ తీసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా 2 పీసులు తీసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం మనం స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేస్తాం కదా, దానికోసం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఉన్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి సూది కిందికి దింపి తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టి రివర్స్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసి నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. క్రింద మెయిన్ క్లాత్ పెట్టి మధ్యలో మనం స్టిచ్ చేసిన పెట్టి పైన లైనింగ్ పెట్టుకోవాలి.
ఇలా స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. ఇంకా వేస్ట్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మోల్ కూడా స్టిచ్ చేస్తాను. ఆర్మోల్ ఇంకా వేస్ట్ స్టిచ్ చేసిన తర్వాత నేను రివర్స్ చేస్తాను. ఇలా అయితే డ్రెస్ నీట్ ఫినిషింగ్ వస్తుంది క్రాప్ టాప్. ఆర్మోల్ దగ్గర టక్స్ పెట్టుకోండి. రివర్స్ చేసిన తర్వాత నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మధ్యలో కట్ చేసి హుక్స్ పట్టి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రెడీ చేసిన తర్వాత షోల్డర్ స్టిచ్ చేయాలి. ఎంత అయితే పెట్టుకున్నామో అంతా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. బీడ్స్ స్టిచ్ చేయడం కోసం ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి.
నార్మల్ నీడిల్లోకి ఫస్ట్ బీడ్స్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షేప్ వైట్ బీట్ ఎక్కించుకున్నాను నేను, లాంగ్ బీట్. తర్వాత వచ్చేసి ఒక షుగర్ బీట్ ఎక్కించుకుని మళ్ళీ రివర్స్లో వైట్ బీట్ నుండి రివర్స్లో పైకి లాగి వెనకాల ముడి వేసుకోవడమే. ఇదే విధంగా మొత్తం అన్నీ వేసుకోవాలి.